నమస్కారం అండి. నేను మీ నెల్లూరు రవికుమార్‌ని. రెయిన్‌బో మిషన్‌కి పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం రెరా తెలంగాణ స్టేట్ టీఎస్ రెరా ఏ విధంగా, ఎంత ఎఫిషియెంట్‌గా ఎలా ఉంది? మాకు రెరా ప్రాజెక్ట్ అయినా భయమేస్తుంది. హైడ్రా ఎ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి వీళ్ళు అడగటం జరుగుతుంది. ఏమంటే ఇప్పుడే లేటెస్ట్‌గానే మనకు తెలిసిన విషయం ఏంటంటే లాస్ట్ వీకే తెలంగాణ స్టేట్‌లో మనకి రెరాకి చైర్మన్‌ని మార్చడం జరిగింది. రెరాకి కొత్త ఆయన రాజుగారిని శ్రీనివాసరాజు గారిని వేయటం జరిగింది. అదే విధంగా సెక్రటరీని కూడా వేయటం జరిగింది. సో, రెరా ఈజ్ వెరీ, వెరీ ఇప్పుడు చాలా వైబ్రెంట్‌గా ఉంది. హైడ్రా రంగనాథ్ గారు ఏ విధంగా అయితే క్విక్ రెస్పాన్స్ తోటి వస్తున్నారో, అదే విధంగా ఎవరికైనా ఎటువంటి కంప్లెయింట్స్ ఉన్నా సరే, మనము హ్యాపీగా రెరాని అప్రోచ్ అవ్వచ్చు. రెరాలో రిజల్యూషన్ పొందొచ్చు. ఇది ఒకటి. నెంబర్ 2 ఏంటంటే, మనము ఎప్పుడు కూడా చాలా సార్లు చెప్పడం జరుగుతుంది. బిల్డర్స్‌కి కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ ప్రైసింగ్. మనకి ఇప్పుడు అమ్ముతున్నప్పుడు అమ్మేసిన తర్వాతే ఒకసారి కొనేసుకున్న తర్వాత మన అందరికీ కూడా ఒకటే రేట్‌లో అమ్ముతున్నప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడంలో తప్పేంటి? ఎందుకు కంప్లీట్‌గా ఫ్లాట్ కన్‌స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత, కాంప్లెక్స్ కన్‌స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత, అప్పుడే మనకి అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఫార్మ్ చేయించి, ఆ అసోసియేషన్ వాళ్ళకి ఆ ఆఫీస్ బేరర్స్ 10 మందికో, 9 మందికో ఈ బిల్డింగ్ కమ్యూనిటీ అంతా ఇవ్వటం జరుగుతోంది. ఇది ఎన్నో రోజుల నుంచి అడుగుతూ ఉంటారనమాట. ఎందుకు ట్రాన్స్‌పరెన్సీ? ఇంకా ట్రస్ట్ ఎందుకు డెవలప్ చేయకూడదు? బిల్డర్స్ ఇంత అన్‌సోల్డ్ ఇన్వెంటరీ ఉండిపోయింది. ఇప్పుడు ఊరికే అమ్మిన వాళ్ళందరిది కూడా ఒక వేదిక మీదకి వాళ్ళందరికీ ఒక కమ్యూనిటీలో ఒక అసోసియేషన్ లాగా లేకపోయినా ఒక ఇన్‌ఫార్మల్‌గా, అన్‌అఫీషియల్‌గా ఒక వాట్సాప్ కమ్యూనిటీ పెట్టి, దానికి ఒక రిలేషన్‌షిప్ మేనేజర్‌ని పెట్టి, అమ్మేగానే దులిపేసుకోవడం, చేతులు దులిపేసుకోవడం కాదు కదా! ఆ విధంగా పెడితే వీళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు చూసుకొని ముందు నుంచి కూడా జాగ్రత్తలు పడి క్వాలిటీ ఎలా ఉందని చెప్పి వీళ్ళు కూడా మీతో జర్నీలో వాళ్ళు ముందు ముందు కూడా వాళ్ళు మీ ప్రతి ఫ్లాట్ ఓనర్ కూడా మీకు అంబాసిడర్‌గా అవుతారు కాబట్టి బిల్డర్స్ అందరికి మళ్ళీ ఇంకోసారి రియల్‌బూ వేదికగా చెప్తున్నాను. ఇవి ఒకటి మీరంతా కూడా అలాంటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. చేసి వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. ఏదైనా కష్టాలుంటే అందులో నుంచి మీరు తెలుసుకోండి. వాళ్ళ సూచనలు మీరు అభిప్రాయాల్ని మీరు సేకరణలోకి తీసుకోండి. మీరే ముఖాముఖి వాళ్ళతోటి మీటింగ్స్‌లు పెట్టి వాళ్ళకి ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ ఇవ్వండి. ఏం జరుగుతుందో తెలియనివ్వండి. ఎక్కడెక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న పిల్లలు, అమెరికాలో ఉన్న పిల్లలు తల్లిదండ్రులు గాని ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు గదా! ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నారో మన గురించి. గతంలో వలె కాదు కదా! మనకు తెలుసు కదా! గ్లోబల్‌గా ఎన్ని అన్‌సర్టెనిటీస్ ఉన్నాయి. ఎక్కడికెళ్ళినా సరే కష్టాలే ఉన్నాయి ఇవాళ. ఎన్ఆర్ఐస్ ఎవ్వరు ఏ పిల్లలు కూడా నాకు తెలిసి ఆ గత వైభవం లేదు వాళ్ళకి. అందరూ కూడా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి ఇదొక ఆందోళన కలిగించకుండా, వాళ్ళకి ఈ విధంగా మీరు మెయిల్స్ పెట్టి, వాట్సాప్‌లు పెట్టి మిగతా వాళ్ళందరిని కూడా పెడితే మీరు చెప్తే నమ్మట్లేదు నమ్మే రోజులు పోయాయి కాబట్టి బిల్డర్స్‌కి ఆ రకమైన హైదరాబాద్ బిల్డర్స్ అంటేనే ఆ నమ్మకం పోయింది. తగ్గిపోయింది బాగా. కాబట్టి మీరు ఇలా పెట్టి వాట్సాప్ గ్రూప్ పెట్టి అందరినీ ఇన్వెస్టర్స్ లాగా అందరికీ వాళ్ళకి అప్డేట్స్ ఇస్తూ ఉండి, వాళ్ళతో ఇంటరాక్టివ్‌గా పెడుతూ ఉంటే, మనకి హైదరాబాద్ మార్కెట్ బ్రహ్మాండంగా పరిగెట్టే అవకాశాలున్నాయి. ఈ విధంగా జరుగుతోంది కాబట్టే ఇవాళ బెంగుళూరులో ఇంత స్తబ్దత లేదు. పూణేలో ఇంత స్తబ్దత లేదు. మన హైదరాబాద్‌లో ఎక్కువ డిప్ ఎందుకొచ్చిందనంటే అందుకే వచ్చింది. రేట్లు తక్కువున్నాయి. వాటికంటే బెంగుళూరు కంటే ఆఫ్‌కోర్స్ బాంబే కంటే అండ్ పూణే కంటే కూడా రేట్లు తక్కువగా ఉన్నాయి. కానీ వైబ్రెన్సీ తక్కువగా ఉంది. కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంది. ఇన్వెస్టర్ సెంటిమెంట్ తక్కువగా ఉంది. పూర్‌గా ఉంది. అందరూ కూడా నెగెటివ్ ఆలోచనలు ఆలోచిస్తున్నారు. దీనంతటికి మనం కూడా బాధ్యులమే. అర్థమైందండి? మనం ఏదైతే మనం చెప్తున్నామో అది మనం చక్కగా త్రికరణ శుద్ధితోటి యెస్, దిస్ ఇస్ ద రియాలిటీ. ఇది అని చెప్పి చెప్పాలి. అదే విధంగా నేను బిల్డర్ బాడీస్ చాలా ఉన్నాయి. ఆ బిల్డర్ బాడీస్‌లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. బిల్డర్‌కి అయ్యా! మీరు మార్జిన్స్ ఇంత వేసుకోండి, అంత వేసుకోండి. మరీ అబ్నార్మల్‌గా అంటే ఏదైతే రెరా నార్మ్స్ ప్రకారంగా ఇవ్వాలో అంతవరకే ఇచ్చి మిగతాది మీరు తగ్గిచ్చేసేసి డిజిటల్ మార్కెటింగ్ చేసుకోండి. మార్కెటింగ్ మెథడ్స్ వచ్చాయి. ఆల్టర్‌నేటివ్ ఛానెల్స్ వచ్చాయి. డిఫరెంట్ వేస్ ఆఫ్ మార్కెటింగ్ వచ్చింది. గ్రూప్ బుకింగ్‌లు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ఇన్వెస్టర్స్‌కి ఎక్కువగా ఎంకరేజ్ చేయండి. వాళ్ళని యూ కన్సిడర్ దెమ్ యాస్ యువర్ పార్ట్నర్స్. బికాజ్ వాళ్ళకి మీ మీద ఎంత విశ్వాసం, మీరు ఎంత నమ్మకం ఎంత కలగజేస్తే ఒక ఇన్వెస్టర్ మల్టీప్లస్ 10 ఇన్వెస్టర్‌లు అవుతాడు.
ఇన్వెస్టర్ ఎవరు కూడా అలాగా అతని దగ్గర వచ్చేసే డబ్బులని చెప్పి చెప్పడు. వాళ్ళు 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. 10 మంది ఫ్రెండ్స్‌కి కూడా చెప్పడం జరుగుతుంది. అలా ఇన్ఫార్మల్ పార్టీస్‌లో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మనమే గ్రౌండ్ రియాలిటీస్‌ని తెలవపరిచి, మనకు మనమే ఇక్కడ హైదరాబాద్‌ని చక్కటి రియల్ ఎస్టేట్ మార్కెట్‌ని చక్కటి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి దీనికి మనము మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఇవాళ ఒక జీసీసీ రోజు చూస్తుంటాం. ఎన్ని జీసీసీలు మనకి హైదరాబాద్‌లో వస్తున్నాయి. అన్ని కంపెనీస్ ఇక్కడికి వస్తున్నాయి. ఎందుకు? ఇక్కడ ఇంత మ్యాన్ పవర్ ఉంది. ఇక్కడ ఇంత ట్రైన్డ్ లేబర్ అండ్ దట్ టూ అంటే వీళ్ళంతా కూడా ఫోకస్డ్ లేబర్. మన పిల్లలంతా కూడా హైదరాబాద్ తెలుగు పిల్లలంతా కూడా తెలుగు రాష్ట్రాల పిల్లలంతా కూడా చాలా టాలెంటెడ్ అండ్ ఫోకస్డ్ లే ఎంప్లాయీస్ అనమాట వీళ్ళు. ఓకేనా? సో, ఇలాంటి వాళ్ళకి అంత చక్కటి ప్లేస్‌లో మనకి ఇక్కడ వస్తున్నారంటే అన్ని కంట్రీస్ ఇటువైపు చూస్తూ ఇక్కడ వాళ్ళ బ్యాక్ ఆఫీసెస్, జీసీసీస్ అంటే ఆఫ్‌షోర్ ఆఫీసెస్ ఇక్కడ పెట్టుకుంటున్నారంటే ఎంత మనకి ఆనందం గర్వకారణం ఇది. దీన్ని మనము ఎన్‌కాష్ చేసుకోవాలి. దీన్ని ఎన్‌కాష్ చేసుకోవాలంటే మనం ఈ విధమైనటువంటి క్లైమేట్ కలగజేసి చక్కగా మీరు ఓ హై సెలబ్రిటీస్‌ని పెట్టి మార్కెటింగ్ చేద్దామని పోయి 12,00,00,000, 10,00,00,000 ఎందుకండి అది ప్రొడక్ట్ స్పీక్స్ ఫర్ ఇట్‌సెల్ఫ్. ప్రొడక్ట్‌లో దమ్ముంటే, మనం చేసే దాంట్లో గనక ఉంటే, అది మనం 10 మందికి తెలియపరిస్తే, మన వర్డ్ ఆఫ్ మౌత్ తోటి మనము మార్కెట్ చేసుకోగలుగుతాం. అర్థమైందండి. సో, మై రిక్వెస్ట్ ఏంటంటే నేను చూస్తున్నాను కాబట్టి ఏ విధంగా ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకి ఛానల్ మేనేజర్స్ లేరు. వాళ్ళకి ఎంప్లాయీసే. ఇన్‌సైడర్ ఎంప్లాయీసే. దే ఆర్ ది ఛానల్ మేనేజర్స్ ఫర్ దెమ్. వాళ్ళకి ఫిక్స్డ్ సాలరీ ఇస్తున్నారు. లో కాస్ట్ మోడల్ అనమాట. సో, అవి మనం తెలుసుకోవాల్సింది. లో కాస్ట్ మోడల్స్ ఏంటి మార్కెటింగ్‌కి లో కాస్ట్ మోడల్స్ తీసుకొని, ఆ విధంగా మనం గనక చేస్తే, ఇది డిజిటల్ మార్కెటింగ్‌లో చేసి, మనం ఉన్నది ఉన్నట్టుగా మనం గనక పిక్చర్స్ పెట్టి, వర్క్ ఎట్ సైట్ అని చెప్పి చూపిస్తూ ఉంటే, అది కాన్ఫిడెన్స్ డెవలప్ చేసి, ఇన్వెస్టర్స్ అంతా కూడా హైదరాబాద్ వైపు మొగ్గు చూపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అర్థమైందండి. అదేవిధంగా టాల్ క్లెయిమ్స్ చేయలేనటువంటి పెద్ద పెద్ద ప్రామిసెస్ చేసి, అరే! చిన్న కమ్యూనిటీ 100 పీపుల్ ఉంటారు. అక్కడ ఏటీఎం పెట్టేస్తాం అంటారు. ఏటీఎం 100 ఫ్యామిలీస్‌కి ఏటీఎం ఏంటండి? ఎలా వైబిలిటీ వస్తుంది? 100 ఫ్యామిలీస్‌కి ఏటీఎం ఎందుకు పెడతారు? ఏ బ్యాంక్ వాళ్ళు పెడతారు ఈ రోజుల్లో? ఎక్కడి నుంచి నంబర్ ఆఫ్ హిట్స్ వస్తాయి? సో, ఏది కూడా మనం ప్రామిస్ చేసేటప్పుడు 100 ఫ్యామిలీస్ ఉన్న దగ్గర సూపర్ మార్కెట్ పెట్టేస్తాం. ఎలా సూపర్ మార్కెట్ వైబిలిటీ? 100 ఫ్యామిలీస్ దగ్గర బుటీకులు, 100 ఫ్యామిలీ సో, మనం నంబర్‌ని బట్టి వైబిలిటీ వచ్చేది ఉంటే, జరిగేది ఉంటే ప్రామిస్ లెస్ డెలివర్ మోర్. మీరు ఎక్కువ ప్రామిస్‌లు చేసేసి డెలివరీ తక్కువ చేస్తే మనకు ప్రాబ్లమ్. అదే గనుక తక్కువ ప్రామిసెస్ చేసి ఎక్కువ డెలివరీ చేస్తే యెస్ ఇవాళ ఏంటి మనకి కొత్తగా జిమ్ముల్లో మామూలుగా ఈ మాన్యువల్ జిమ్సే కాకుండా అంటే యూత్‌కి ఉపయోగపడేవే కాకుండా చాలా సీనియర్ సిటిజన్స్‌కి ఉపయోగపడేటువంటి మసాజ్ చైర్స్ పెడుతున్నారు. పే అండ్ యూజ్ మోడల్‌లో మసాజ్ చైర్స్ పెడుతున్నారు. అండ్ వైబ్రేటర్స్ పెడుతున్నారు. దాని మీద నిలబడితే 10 నిమిషాలు నిలబడితే 6 కిలోమీటర్స్ నడిచినంత దాని మీద వైబ్రేషన్స్ మీద వస్తున్నాయి. ఇలా ఎన్నో లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఎన్నెన్నో వస్తున్నాయి. అవన్నీ మనము చేకూర్చి మనం ఏమి ప్రామిస్ చెయ్యం. జిమ్ అంటాం. కానీ జిమ్‌లో ఇలాంటిది పెట్టి దాన్ని రేపొద్దున హైలైట్ చేయొచ్చు. తక్కువ లో కాస్ట్‌లో. ఆ హోమ్ ఆటోమేషన్ చక్కగా మనం ఈ ఫ్లాట్‌లో రాకముందరే లైట్‌లన్నీ వేసుకోవచ్చు. ఫ్లాట్‌లో రాకముందరే మనము మన వాషింగ్ మిషన్‌లో ఆన్ అయిపోతాయి, కుక్కర్‌లో ఆన్ అయిపోతాయి, స్టవ్‌లో ఆన్ అయిపోతాయి అన్నీ ఏది కావాలంటే అది. వాట్ నాట్. సో, దిస్ కైండ్ ఆఫ్ ఇవాల్టికి ఇలాంటి రెవల్యూషన్ జరుగుతుంది హోమ్ ఆటోమేషన్‌లో. అవన్నీ మీరు అప్‌డేట్ కండి. అవన్నీ మీరు అప్‌డేట్ అయ్యి అవి అప్‌గ్రేడ్ చేయండి. బిల్డర్సు థింక్ ఆఫ్ యాడింగ్ వాల్యూ. థింక్స్ ఆఫ్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ. అంతే తప్పితే లేనిపోనివి, మనం చేయలేనివి, మనం ప్రామిస్ చేయలేనివి. ఇది కూడా ఆప్షనల్‌గా పెట్టండి. మీకు హోమ్ ఆటోమేషన్ కావాలా? ఓకే. 15,00,000 ఎక్కువవుతుంది. చేయించండి. ఇదిగో ఫర్నిచర్ కావాలా? 10,00,000 ఫర్ 3 బెడ్‌రూమ్. చెప్పండి ఏమి చేయిస్తారో ఏంటో. దిస్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. పీపుల్ వాంట్ వాట్? కంఫర్ట్. దే డోంట్ మైండ్ పేయింగ్ యూ ఎక్స్‌ట్రా పై ఇఫ్ యూ ఆర్ గివింగ్ ద కంఫర్ట్. ఓకేనా? సో, మనమందరం కూడా ఒక బాధ్యతతో మనము మన హైదరాబాద్‌ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గవర్నమెంట్‌తో పాటు మనం కూడా బాధ్యత గల పౌరుల్లాగా అందరిలో ఇలాంటి చక్కటి అవగాహన కలగజేద్దాం. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్. నమస్కారం.